హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను వచ్చేసా మీ వైజాగ్ గౌరీ మామ. ఈరోజు అయితే మనకి సింహాచలం టెంపుల్ అయితే ఫుల్ వీడియో తీస్తున్నా. చూడండి, చూసి ఆనందించండి. అలాగే మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అందరికీ మనసాక నమస్తే ఫ్రెండ్స్. ఇది ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే మొత్తం సింహాచలం చుట్టూ ఎలాగుందో కూడా మీకు చూపిస్తా, ఓకేనా? ఇప్పుడైతే మనకి సింహాచలంకి వెళ్ళడానికి పలు మార్గాలు ఉన్నాయన్నమాట. ట్రైన్ మార్గం ఉంది, బస్ మార్గం ఉంది. అయితే మనకి సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి దిగొచ్చు, లేదంటే మనకి వైజాగ్ మెయిన్ స్టేషన్ నుంచి కూడా రావచ్చు. అక్కడ నుంచి బస్సు సౌకర్యాలు అయితే మనకి చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. 28 అయితే బోల్డ్ బస్సులు ఉన్నాయి. బీచ్ నుంచి మనకి సింహాచలం వరకు బస్సులు అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట సింహాచలం వెళ్ళడానికి, ఓకేనా? ఇప్పుడైతే మనం చూస్తున్నారా కొండ, ఇది ఒకటి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. సింహాచలం కిందన, ఇదైతే కిందన కూడా మనకి బస్సు కాంప్లెక్స్ ఉంటుంది, సింహాచలం కాంప్లెక్స్. చూస్తున్నారా అక్కడ, ఇదేనమాట. ఇక్కడైతే మనకి ఇక్కడ తొలిపావంచ దగ్గరికి అయితే మనం ఇప్పుడు ఎంటరింగ్ అవుతున్నాం అన్నమాట. ఆ టెంపుల్ కూడా కింద టెంపుల్ మీకు చూపిస్తా ఇప్పుడు చూడండి. చూస్తున్నారు కదా, ఇదే మనకి సింహాచలం తొలి పావంచ అనమాట. స్వామివారి దర్శనానికి అయితే కింద నుంచి కూడా మెట్ల మార్గం ఉంది, ఇలా కూడా మనం వెళ్ళచ్చు. చూడండి ఒకసారి, ఆ దేవుని అయితే దర్శించుకోండి. కిందనైతే ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట విగ్రహాలు స్వామివారివి. ఇదైతే కొత్తగా రీసెంట్లీ కట్టిందే, ఇది పాతవన్నీ రీమోడలింగ్ చేసి కొత్తగా కట్టారు ఇవి, చూడండి. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి బస్సులు ఆగే స్థలం అన్నమాట. ఇది ఇక్కడ నుంచి మనకి కొండపైకి బస్సులు అవైలబిలిటీ ఉంటాయి. మనకి దేవస్థానం బస్సులు కూడా ఇక్కడ నుంచి మనకి కొండపైకి వెళ్తాయి. కొండపైకి వెళ్ళడానికి ముందుగా ఇక్కడ కిందన వినాయకుడు అయితే దర్శనమిస్తారు. ఆయన ఇక్కడ చిన్న టెంపులే, ముందుగా ఆయన దర్శించుకొని మనం కొండపైకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకి దర్శనం ఇస్తుంది. చూడండి, మనకి కుడివైపు అయితే మెట్ల మార్గం కూడా కనబడుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఎంట్రన్స్లోనే టోల్ గేట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి బైక్స్కి అయితే 10 రూపీస్, కార్లకి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మనకి లెఫ్ట్ వైపు అయితే వ్యూ పాయింట్ ఉంటుంది. అదైతే మనకి రిటర్న్ వచ్చినప్పుడు అయితే మీకు చూపిస్తా, ఓకేనా? ఇప్పుడైతే డైరెక్ట్గా మన టెంపుల్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూసారు ఎంత చక్కగా అయితే పెయింటింగ్ వేశారు. శంకు చక్రాలు నామంతో మనకైతే చూడొచ్చు కొండ మీద అయితే. కొండ ప్రాంతం కదా ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది. ఇప్పుడైతే మార్నింగ్ అయినా సరే, మనకి ఎండాకాలం అయినా సరే చాలా చల్లగానే ఉంటుంది ఇక్కడైతే. కొండ ప్రాంతం కావడంతో ఇక్కడైతే మనకి నిరంతరం ప్రవహించే దారులు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా, టెంపుల్కి సమీపంలో మనకు వెళ్తున్న కొద్దీ కొండ దగ్గరగా అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే స్లోగా వెళ్ళాలని చెప్పేసి ఇండికేషన్స్ కూడా ఉంటాయి, మీరు అవి గమనించి స్లోగా వెళ్ళాలి ఎప్పుడైనా సరే.
మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వలన సన్‌రైజ్ అయితే చాలా అందంగా మనకైతే కనబడుతుంది. మీరు కూడా చూడండి ఒకసారి. చాలా అందంగా అయితే మనకి ఆ వ్యూ అయితే కనబడుతుంది చూడండి. చూస్తున్నారు కదా! మనకైతే భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా 5 నిమిషాలకు ఒక బస్సు అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇదైతే విరాట్ గాయత్రి పీఠం ఫ్రెండ్స్. ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఎర్లీ మార్నింగే చాలా కార్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారా? మార్నింగ్ అంటే నైటే వచ్చేసి ఉంటారు అందరూ కూడా. మేమైతే ఇప్పుడు పార్కింగ్ ప్లేస్‌లోకి అయితే వెళ్ళి మన బైక్ అయితే పార్క్ చేసేస్తాం ఫ్రెండ్స్. మనకి టెంపుల్ ఎదురుగానే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి పులిహోర, లడ్డు అయితే మనం తీసుకోవచ్చు. పులిహోర అయితే 10 రూపీస్, లడ్డు అయితే 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారా? మనకైతే కుడివైపు మనకు కనబడుతుంది కాశీ విశ్వేశ్వర శివాలయం ఫ్రెండ్స్. ఇదైతే మనకి టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది కూడా. ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అది చూడొచ్చు. ఈ గుడి ప్రాంగణంలోనే మనకి వినాయకుడు విగ్రహం అయితే దర్శనమిస్తుంది ఫ్రెండ్స్. మనకి టెంపుల్ ఎదురుగానే నక్షత్రవనం అని చెప్పి ఉంటుంది. రాసుల వారీగా వారి వారి మొక్కలైతే ఇక్కడైతే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇటువైపు వచ్చినప్పుడు చూడొచ్చు. అలాగే మనకి ప్రసాదం కౌంటర్‌కి కొద్దిగా ముందుకు వెళ్తేనే గోశాల అయితే మనకి కనబడుతుంది. ఇక్కడైతే గోమాతలు అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా! గోమాతకి ఏ గ్రాసం పెడితే ఎటువంటి మనకి పుణ్యం వస్తుందో ఇక్కడ రాసున్నాయి. లోన అయితే మనకి శ్రీకృష్ణుడి విగ్రహం అయితే దర్శనమిస్తూ ఉంటుంది. గోమాతలకి ఎంతో ఇష్టమైన వేణుగోపాలుడు అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి. స్వామివారి సేవకి చాలామంది భక్తులైతే వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే కిందకి దిగితే మనకి ఇక్కడైతే అన్నప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇదే భవనం అన్నమాట. ఇక్కడే మనకి నిత్యం కూడా భోజనం అయితే పెడుతూ ఉంటారు. ఎంతమంది ఈ అన్నప్రసాద్ సేవలో పాల్గొన్నారో ఇక్కడైతే నోట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక అలా ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే 3 లైన్లు ఉంటాయి. అవి దాటుకుంటూ మనం వెళ్ళాల్సి ఉంటుంది. క్యూ లైన్లో అయితే ఇదేంటి మేము ఇద్దరం ఉన్నాం అనుకున్నారా? మా వెనకాతలైతే ఒకసారి చూడండి. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎర్లీ మార్నింగే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఓకేనా? ఇలాగ మనం ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఇక్కడ కౌంటింగ్ మిషన్ ద్వారా మనం ఎంతమంది వచ్చామో చెక్ చేస్తున్నారు. ఓకేనా? చూసారా? ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుంది. ప్లేట్లు పట్టుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకి ప్లేట్లలో ఇస్తరాకేసి మరీ మనకి ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ముందుగా మనకు ఒక పచ్చడి, తర్వాత ఒక బంగాళదుంప కర్రీ, రైస్ వడ్డిస్తున్నారు ఫ్రెండ్స్. రైస్ అయితే ఎంతైనా వేస్తారు అన్లిమిటెడ్. తర్వాత మనకి పప్పు అయితే వడ్డిస్తున్నారు. చూడండి ఒకసారి. ఇలా ఇటు నుండి మనం లోనికి వెళ్తే సిట్టింగ్ అయితే ఉంటుంది. చూసారా? జనాలు చాలా ఎక్కువ మంది వచ్చారు భక్తులు అయితే స్వామివారిని దర్శించుకొని. ఇక్కడైతే మనం అన్నప్రసాదం అయితే స్వీకరిద్దాం ఫ్రెండ్స్. ఓం నమో లక్ష్మీ నారసింహాయ. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసాదం దేవుడి మహిమ కాబట్టి ఎలా చేసినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే మాత్రం. ఇక్కడైతే మనకి సాంబారు, మజ్జిగ కూడా వేస్తారు ఫ్రెండ్స్. అవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్.
భోజనాలు అయిపోయాక దారి అయితే బయటకు వెళ్ళడానికి ఇది ఫ్రెండ్స్. మాకైతే మా స్కూల్ ఫ్రెండ్ అయితే తగిలాడు, ఇప్పుడైతే కనపడ్డాడు. అయితే మాకైతే లోన్కి అయితే తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. చక్కగా వీడియోస్ అయితే తీసుకోవడానికి మాకు అవకాశం దొరికింది. చూడండి ఒకసారి. ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే స్వామివారి కోనేరు. ఇది నాది ప్రీవియస్ వీడియోస్లో అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చక్కగా అయితే దర్శనం అయితే చేసుకున్నాం. చూస్తున్నారా, గుడి ప్రాంగణంలో అయితే హరిదాసుని కూడా మనం దర్శించుకోవచ్చు. తిరుగుతున్నారు ఆయన కూడా. ఇదిగోండి, ఇప్పుడైతే మా కాలేజీ ఫ్రెండ్ అయితే కనపడ్డాడు. చూస్తున్నారా, ఇదైతే సెల్ ఫోన్స్ బ్యాగులు భద్రపరిచే గది ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడికి వచ్చే మొత్తం ఈ కౌంటర్లోనే మనం అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. టెంపుల్లోనికి వెళ్ళే ముందు మొబైల్స్ గట్ట ఈ కౌంటర్లోనే ఇచ్చి మనం ఎంచి సేఫ్టీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ గుడి అయితే మనకి కేశఖండసాలకి వెళ్ళక ముందే మనకు కనబడుతుంది. ఇదిగోండి, ఇక్కడైతే శివాలయం ఒకటి కనబడుతుంది. చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, టెంపుల్ వ్యూ అయితే చాలా అందంగా అయితే కనబడుతుంది మనకైతే. చూడండి, బ్యాక్ నుంచి మనం తీసాం వీడియో అయితే. ఎలా ఉందో చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, గుడి లోన అయితే ఈ విధంగా కనబడుతుంది మనకి. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. చూస్తున్నారా, స్వామివారి చక్రం అయితే కనబడుతుంది మనకి పైనుంచి, విష్ణు చక్రం. చూశారు కదా, మనకి ఏంటంటే సింహాచలంకి వెళ్ళడానికి మాధవదారి నుంచి కూడా మెట్ల మార్గం అయితే ఉంది ఫ్రెండ్స్. అదైతే మెట్ల మార్గమే ముందుగా మనకి మాధవదారి నుంచి సింహాచలంకి వెళ్ళడానికి మొదటి మెట్ల మార్గంగా పేర్కొనబడింది. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి, చూడండి ఒకసారి. ఓకేనా?
నా నెక్స్ట్ వీడియోలో అయితే మాధవదార్ నుంచి సింహాచలం కొండ మీదకి ఎలాగ వెళ్ళాలో ఎలాగ రావాలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తా, ఓకేనా? మనకి కొండ పైనుంచి మనకి నామాలు అయితే కనబడుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇదైతే ఒక వేవ్ ఉంటుంది. ఇది టైం లేక మేము వెళ్ళలేకపోయాం. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎప్పుడైనా సరే చూపిస్తా, ఓకేనా? ఇప్పుడైతే మనం డౌన్ దిగుతున్నప్పుడు వ్యూ పాయింట్స్ ఉంటాయి, మీకు అయితే క్లియర్గా చూపిస్తా. చూస్తున్నారు కదా, డౌన్ దిగుతున్నప్పుడు అయితే స్వామివారి పుష్కరిణి కూడా మనకు కనబడుతూ ఉంటుంది కిందకి దిగుతున్న కొద్దీ. ఈ వీడియో కూడా మీకు వేరే వీడియోస్లో, పాత వీడియోస్లో అయితే మీరు చూడొచ్చు నావైతే. చూస్తున్నారా, ఇదైతే మనకి ఏకశిల దశావతారాలు అయితే మనకి స్వామివారిది అయితే ఇక్కడ విగ్రహం అయితే పెట్టారు. ఈ జంక్షన్ నుంచే మనకి ఆర్లోకి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు మార్గం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆర్లోకి ఇటువైపు అయితే సింహాచలం కిందకి రెండుకి జంక్షన్ అన్నమాట. ఇదైతే ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే పెట్టారు, అది కూడా మీకు చూపిస్తా ఒకసారి చూడండి. ఇదే వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా చూస్తున్నారా, ప్రకృతి అందాలతో చాలా చక్కగా మనకి గ్రీనరీ అయితే కనబడుతుంది. వ్యూ పాయింట్ అయితే ఇక్కడైతే ఇప్పుడు ఇంకా కడుతున్నారు, ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇటువైపు వచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఏకశిల మీదే మనకి దశావతారాలు దర్శనమిస్తున్నారు అయితే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియో మాధవదార్ నుంచి సింహాచలం కొండపైకి ఎలాగెళ్లాలో మెట్ల మార్గం ద్వారా మీకు చూపిస్తా, ఓకేనా? చూస్తూనే ఉండండి మన వైజాగ్ గౌరీ మామ యూట్యూబ్ ఛానల్.